ఈ మధ్య ఇంకా విచిత్రం అండి, పాతివృత్యం బాగా పెరిగింది. భర్తలను చంపేస్తున్నారమ్మా, నమస్కారం. ప్రియుడితో కలిసి భర్తను శుభ్రంగా చంపాడు, పైగా సుపారీ ఇచ్చి చంపేసి ఏకంగా సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గోతులో పాతిపెట్టింది. మన పేపర్లో వచ్చింది. మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా రోజు అక్కడికి వచ్చి నీళ్లు పోసింది వృద్ధి చెందమని. వెర్రిమోహన్ తెలియదు, నిప్పు నిజంలాడు. ఈ నీళ్లు పోయడం వల్ల పక్కవాడికి అనుమానం వచ్చింది, వాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు వదిలి 10 రోజులు ఏంటంటే రోజు వచ్చి నీళ్లు పోతుంది, ఇక్కడ ఏదో చూడమన్నాడు. చూస్తే మొత్తం బయట. భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, పెద్దాళ్ళు చేసిన భర్త, ఈ కూడా చేసు. ఆస్తులు కావాలంటున్నారు, లేకపోతే గవర్నమెంట్ జాబులు కావాలంట. ఈ జనరేషన్ లో గవర్నమెంట్ జాబులు వచ్చేటట్టే ఉన్నాయా? అసలు వస్తాయా? ఆశ అనేది ఉందా? లేకపోతే సాఫ్ట్వేర్ కావాలంట, లేకపోతే లక్షల్లో శాలరీలు కావాలంట, విల్లాలు కావాలంట, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కావాలంట. ఇలా ఉన్నారు అమ్మాయిల పేరెంట్స్ వరకు. ఇకపోతే అమ్మాయిలు ఏంటంటే, అమ్మాయిలకి ఇవన్నీ అనవసరం. అమ్మ నాన్న ఎవరిని కట్టబెడితే వాడిని కట్టుకుంటున్నారు. కట్టుకొని ఏం చేస్తున్నారంటే హనీమూన్ అంటానో, లేకపోతే వేరే ఊరు వెళ్దాం అంటానో తీసుకుపోయి అక్కడికి లేపేస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎలకమారులో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, మరి వాడు ఊరుకోడు కదా. బాయ్ ఫ్రెండ్ ఉంటే